అయ్యో అయ్యో అని ఇక్కడ చూడు చూడు. ఏమైంది? నా వీపు మీద గండు చీమ పాకుతోంది, దాన్ని బయటకు తీయవా? గండు చీమ? అలాంటిదేం లేదే. చీమ డ్రెస్ మీద ఉంటే నేను దులుపుకోనా? డ్రెస్ లోపలికి పోయింది. మనసా, ఆ రూమ్ లోకి వెళ్ళి డ్రెస్ తీసుకుని బాగా దులుపుకొని చూసుకో. చీమలు, దోమలు, పురుగులు అన్ని పోతాయి. వెళ్ళు. ప్లీజ్ ప్లీజ్ రా, చీమ కొడుతోందిరా, ప్లీజ్. అర్థం చేసుకోండి. మనసా, పిచ్చి పిచ్చిగా మాట్లాడుకో. పెట్టాలి. ఏంటి మనసా నువ్వు? ప్లీజ్ వెళ్ళమంటున్నానా? అని ప్లీజ్ అని త్వరగా తీసేరా, చీమ పాకుతోందిరా, ప్లీజ్ రా. ప్లీజ్ తీసి పెట్టు. వినవేంటి? ప్లీజ్ అని ప్లీజ్ అని మనసా, ప్లీజ్ అని ప్లీజ్ అని ప్లీజ్ రా. వాట్ ఇస్ దిస్? ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? ఒక అందమైన అమ్మాయి చీమ కుడుతోందంటోంది, బయటకు తీలేవా అని. చీమ లేదు, దోమ లేదని చెప్పానా? ఎందుకు ఇలా ఇరిటేట్ చేస్తున్నావు? ఎందుకని ఇలా ఇష్టం లేనట్టు మాట్లాడుతున్నావు? చీమ కుడుతోంది అంటున్నా, నువ్వు కొంచెం తీసి పెట్టు ప్లీజ్. మనసా ప్లీజ్, చెయ్యొద్దులు. ఎనీ ప్రాబ్లం? మానస వీపు మీద చీమ పాకుతుందంట. థ్యాంక్ గాడ్ టైంకి నువ్వు వచ్చు. చీమ దూరిందా? నేను బయటికి తీస్తాను రా. లేదులే, చీమ ఎప్పుడో పోయింది. ఏంటి, ఒక మగాడి దగ్గర ఎలా ఉండాలో నీకు తెలీదా? సిగ్గు లేకుండా బిహేవ్ చేస్తున్నావు. సిగ్గు లేకుండా ఏం చేశానే? మామ కొడుకే కదా, చీమని బయటికి తీయమన్నా తప్ప? ఏంటి బావా, నీ టీషర్ట్ నలిగిపోయింది. నలిగిపోయేంతగా ఆ మనస ఏం చేసింది? అదే చెప్పాను కదా, చీమ డ్రెస్ అని ఏదేదో ఉంది. చిట్టిని నవ్వంటే ఏంటక్క? ఏం లేదురా, ఇది నేను అనిరుద్ బాబు కనపడేలా పెడదామని వెళ్ళాను. అక్కడ ఏదేదో జరుగుతుంది. ఇది నువ్వే ఆయనకి ఇచ్చేసే. మర్చిపోకుండా నైట్ పడుకునే ముందు విభూతిని నుదుటిని పెట్టుకోమని చెప్పు. సరే అక్క. ఇలారా, ఆయన ఎందుకు ఏంటి అని అడిగితే ఇది బాయ్ ఇచ్చారు, ఖచ్చితంగా నుదుటిని పెట్టుకోవాలి అని చెప్పు. ఇంకేం చెప్పకరా. సరే అక్క. నవీనా ప్లీజ్, నాకు తల నొప్పిగా ఉంది, కొంచెం రెస్ట్ తీసుకోండి. ఓకే ఓకే కూల్, నువ్వు రెస్ట్ తీసుకో, మనం తర్వాత మాట్లాడుకుందాం. సార్, ఏంటి చిన్న? ఈ విభూది హకీం భాయ్ మీకు ఇవ్వమని చెప్పారు. నైట్ పడుకునే ముందు ఇది ఖచ్చితంగా మీరు నుదుటిని రాసుకుని పడుకోవాలి. ఇదిగోండి. వస్తాను సార్. రే ఆగ్రా, ఈ కర్చీఫ్ ఎక్కడిది? తెలీదు సార్. రే, నువ్వే కదా తీసుకొచ్చి ఇచ్చావు, తెలీదంటావేంటి? ఓ ఇదా, విభూతి డబ్బా చుట్టి బాయే ఇచ్చారు. బాగా గుర్తు చేసుకొని చెప్పు, బాయే ఇమ్మని చెప్పారా? అవును సార్, హకీం బాయే ఇచ్చారు. నేను వస్తాను సార్. ఈ కర్చీఫ్ ఆయన చేతికి ఎలా వెళ్ళింది? శ్రీ శ్రీ హై
నానా పూజకి అగరబత్తీలు ఆయిల్ ఖర్చులకే ఆస్తులన్నీ అమ్మేసుకునేలా ఉన్నాం. ఈ పూజకైనా అనిరుద్ధు తస్తాడా? చూస్తావు కదరా, ఈసారి వాడు తప్పించుకోలేడు. నేరుగా కపాల మోక్షమే. వాడి కోసమే ఓ కొత్త పథకం సిద్ధం చేశాను. ఓం భద్రకాళి మహాకాళి. శ్రీం క్రియ. ఏంట్రా చూస్తున్నా? ఇక్కడ ఈ బొమ్మ కాలి భస్మ అయ్యేలోపు అక్కడ వాడి ఊపిరాగిపోతుంది. ఎవరు నువ్వు? నీకేం కావాలి? ఎందుకు ఇక్కడికి వచ్చావు? ఎవరైనా వచ్చి కాపాడండి. నాన్న, అమ్మ, ఎవరైనా రండి. నువ్వు కేవలం నా సొంతం. వద్దు, నన్ను వదిలి. నో! అప్పుడప్పుడు కల్లోకి వచ్చి భయపెడుతుంటుంది. అదేనా ఇది? ఒకవేళ అనిరుద్ బాబుకి ఏమైనా ఆపదా? అయ్యో,
అయ్యో అయ్యో నుదుటిన విభూతి పెట్టుకోలేదే. ఇప్పుడు నేనేం చేయాలి? ఏ ఆగు! ఏయ్, ఎవరు నువ్వు? గాడ్, ఇది నా మీద పడుంటే. అయ్యో, అనిరుద్, ఏమైంది? ఏమైందన్నా? ఏమైంది బావా? ఏమైంది? ఏం కాలేదు కదా? మా నేను బాగానే ఉన్నానమ్మా. కోటలో ఉంటేనే ఆపదని భాయి చెప్పారు. ఎక్కడున్నా ఇలా నేను జరుగుతుంది బాగానే ఉన్నాను బామ్మ. అంకుల్, ఫ్యాన్ ఇలా కింద పడింది. ఏదైనా వైర్ షార్ట్ సర్క్యూట్ అయ్యి హీట్ కింద పడి ఉంటుంది. బావా, నీకు తోడుగా నేను ఇక్కడ పడుకోనా? ఏ నువ్వు ఒక్కదానివే అనిరుద్ధిని కాపాడేద్దాం అనుకుంటున్నావా? అని ఒక ఐడియా. రేపటి నుంచి నువ్వు నేను వేరే ఎక్కడైనా ఉందామా? నీకదే సేఫ్. ఆపద రావాలి అని ఉంటే ఎక్కడున్నా వస్తుంది. అర్థమైందా? ఇట్స్ అలా ఓకే బామ్మ. మాట్లాడుకు బాబు. ఏమైందండి? మీ నాన్న ఎక్కడ్రా? నానా ధ్యానంలో ఉన్నారు. ఫ్యాన్ కరెక్ట్ గా బెడ్ మీద పడింది. నువ్వెక్కడున్నావు? నేను మంచి నిద్రలో ఉన్నాను. అప్పుడు నీ గుండెల మీద కదా పడి ఉండాలి. ఏయ్, నోర్ముయ్. ఆ? వాడికి దెబ్బెందుకు తగలేదా అని బాధగా ఉందా? అది కాదు, ఎలా తప్పించుకున్నాడా అని అడుగుతున్నా. నిద్రలో ఉండగా బయట నుంచి ఏదో శబ్దం వినిపించింది. కళ్ళు తెరిచి అదేంటో చూద్దామని అటుగా వెళ్ళాను. అప్పుడే అక్కడ అక్కడ ఆ, అక్కడ అది ఏం లేదులే. అలా అయితే శబ్దం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ, అదే నేను వెళ్ళి చూద్దాం అనుకున్నా. అక్కడ నిలబడి బయటికి చూస్తూ ఉన్నాను. డమాల్మని ఫ్యాన్ కింద పడింది. జస్ట్ మిస్. అవునవును. రంగా, అమ్మా, వెళ్ళి పూజ గదిలోంచి కొంచెం విభూతి తీసుకో. అలాగేనమ్మా. మా నాన్న శక్తే వచ్చి ఆపదను అడ్డుకొని ఉంటుంది. అందుకే నువ్వు మన కోటలోనే ఉండొచ్చు కదా. వద్దు వద్దు వద్దు, అక్కడుంటే ఆపదని బాయ్ చెప్పారు కదా. ఇక్కడైతే ఆపద రాదా? వచ్చిన ఆపద తొలగిపోయింది కదా. ఇదే ఆ మహల్లో జరుగుంటే అనిరుద్కి జరగకూడదు జరుగుండేది. ఎవరికి తెలుసు? చాలిక ఆపండి. ఆ దేవుడి దయ వల్ల ఏం కాలేదు. ఎందుకు అందరూ నెగిటివ్ గా మాట్లాడుతున్నారు? అమ్మా, విభూతి ఇచ్చాను. సుబ్రహ్మణ్యేశ్వర, నా మనవడికి ఏ ఆపద రాకుండా కాపాడు తండ్రి. సరే సరే, అందరూ బయలుదేరండి. వాడు ప్రశాంతంగా పడుకుంటాడు. రంగా, అమ్మా, ముందు అక్కడి నుంచి ఆ ఫ్యాన్ తీసేవయ్యా. అట్టగేనమ్మా. మీరు రండి, అట్టగే. వెళ్ళండి. పదండి. అనుమానం కనిపిస్తే మమ్మల్ని రే, జాగ్రత్త నాన్న. గుడ్ నైట్. ఈ ఫ్యాన్ ఎలా ఊడిపడింది? ఏమంటున్నావురా? నానా, మీ ప్లాన్ ప్రకారం కరెక్ట్ గా ఫ్యాన్ వాడి గుండెల మీదనే పడింది. కానీ వాడు ఎస్కేప్ అయ్యాడు. ఏదో బయట శబ్దం వినపడింది అంటున్నాడు. తొంగి చూశానంటున్నాడు. నానా, ఒకవేళ జ్యోతి వచ్చి అడ్డుకొని ఉంటుందా? అయి ఉండొచ్చు. నాకు అదే సందేహంగా ఉంది. ఈసారి నా లెక్క మూడొంతుల దగ్గరగా వచ్చింది. నానా, మనం తప్పు చేయకపోతే వాడు తప్పించుకోలేడు. ఉమ్, మనం తప్పుల మీద తప్పులు చేస్తుంటే వాడు తప్పించుకుంటూనే ఉంటాడు. రాయ్. ఎన్ని కుతంత్రాలు చేస్తున్నాం, కానీ ఏది జరగట్లేదే. ఇప్పుడు చెప్పరా, నేను నీకేం చెప్పాను, నువ్వేం చేసావు?
దేని గురించి అడుగుతున్నావు అక్క? ఆ విభూతి డబ్బాని అనిరుద్ బాబు చేతికిచ్చి నుదుటిని పెట్టుకోమని చెప్పానుగా, నువ్వేం చెప్పకుండా వచ్చేసావు? ఇటు చూడక్క, విభూతి డబ్బా ఇచ్చినప్పుడు నేను ఆయనకి విషయం చెప్పాను. ఆయన సరే అని చెప్పారు. ఆయన పెట్టుకోకపోతే నేనేం చేయను? డైలీ వెళ్ళి ఎలా గుర్తు చేయను? రే మెంటల్, నిన్న నైట్ అది గుర్తు చేద్దామని రూమ్ దగ్గరికి వెళ్ళడం మంచిదైంది. లేదంటే ఆ ఫ్యాన్ ఆయన మీద పడిపోయి ఉండేది తెలుసా? అలాంటిదేం జరగలేదు కదా, వదిలే అక్క. అక్క, నాదొక డౌట్. ఏంట్రా డౌట్? ఆయన కంటికి కనపడకుండా పరిగెత్తి దాక్కుంటున్నావే. చిన్న వయసు నుంచి నువ్వు ఇక్కడే ఉంటున్నావు కదా, ఇప్పటి వరకు ఆయన నిన్ను ఒక్కసారి కూడా చూడలేదా? నా చిన్నప్పుడు రాజశేఖర్ అయ్య గారి కుటుంబం ఊటీలో ఉండేది. అనిరుద్ బాబు అక్కడ చదువుకుంటూ ఉండేవారు. అట్నుంచి అట్టే విదేశాలకు వెళ్ళిపోయారు. ఆ తర్వాత రాజశేఖర్ అయ్య గారు ఇక్కడికి వచ్చారు. నాకు తెలిసి అనిరుద్ బాబు 2-3 సార్లు వచ్చుంటారు. అప్పుడు నేను ఇక్కడ లేను, అమ్మతో పాటు ఊరెళ్ళాను. అదే అనుకున్నాను, కథలో ఏదో ఒక లాజిక్ ఉండదా అని. ఏం లాజిక్ కొడుతుందిరా నీకు? ఇదిగో చూడు, అనిరుద్ బాబు నిన్ను చిన్నప్పటి నుంచి చూస్తుంటే రాగానే నిన్ను అడిగేవారు కదా. అవును. అంతేకాదు, నువ్విచ్చిన విభూతి డబ్బా ఇచ్చేటప్పుడు నన్ను ఎన్ని ప్రశ్నలు అడిగారో తెలుసా? ఏమడిగారా? ఆ విభూతి డబ్బాని ఒక కర్చీఫ్ లో కట్టి ఇచ్చావు కదా, అది చూసి ఇది ఎవరిది, నీకు ఎలా దొరికింది అని అడిగారు. అయ్యయ్యో, అది నేనేం చెప్పేశావా? చెప్తానా? అయ్యగారు షార్ప్ కదా, బాగా ఇచ్చారని గట్టిగా చెప్పాను. సూపర్ రా. నేను పిచ్చిదాన్ని. ఆ కంగారులో ఏం చేయాలో తెలియక ఆయన నా చేతికి కట్టిన కర్చీఫ్ లోనే విభూతి డబ్బా పెట్టి ఇచ్చేసాను. నాకు తెలివే లేదు. వేచి చూడమ్మా, దానికోసం వేచి చూడు. నీ కూతురు ఎన్ని సంవత్సరాలు అడవిలో అనాథలా ఉండిపోయింది. నా కోరిక ఫలించబోతుంది. అది ఆ ఆదిశేషుడు కూతురి చేతిలోనే ఉంది. వేచి చూడమ్మా, సందర్భం కోసం వేచి చూడు. అది ఎలాగైనా ఇక్కడికి రావాలి. జింకని వేటాడే క్రూర మృగంలా నువ్వు ఆ ఇంటి చుట్టూనే తిరుగుతూ ఉండు. ఏ అవకాశాన్ని వదులుకోవద్దు. విజయంతో రా అమ్మా. వస్తానింద్రసేన, ఆ శివగామి వారసురాల్ని త్వరగా తీసుకొస్తాను.